హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి అసలు ఇలాంటి గుడ్ న్యూస్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా వింటామా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడి ఉంటారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయానికి సంబంధించి సీజన్ కంటే ముందే రైతుల ఖాతాలలోకి నిధులు అనేవి జమ కాబోతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్కి సంబంధించి నిధులు రాని వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు అందజేయడానికి అవకాశాలు ఉన్నాయనే అంశం గురించి కూడా ఇదే వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా మాట్లాడదాం. ఇప్పటికే మీకు గుడ్ న్యూస్ గురించి అర్థమై ఉంటుంది. వానాకాలానికి సంబంధించిన రైతు భరోసాను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఎప్పుడు ఎంత పట్టాగలిగిన వారికి ఈ రోజున నిధులు జమ కాబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారాలు ఇది ఒక్క వీడియోలోనే మనం తెలుసుకుందాం. వీడియోని చివరకు చూడండి, మీరు చాలా సమాచారాన్ని గ్యాదర్ చేసుకుంటారు. రైతు భరోసా గురించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది అనే ఒక అవగాహన మీకు రావడానికి ఆస్కారాలు అయితే ఉంటాయి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 3 విడతల రైతు భరోసాలో 2 విడతలు మాత్రమే ఇచ్చింది. అంటే ఇందులో 2 విడతలు ఏంటివి? ఒక విడత రైతు బంధు కిందనే ఉంది, అది యాసంగి సీజన్ 2023, వానాకాలం సీజన్ 2024, మళ్ళీ 2024కు సంబంధించిన యాసంగి సీజన్ పెట్టుబడి సాయాన్ని 2025 జనవరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం ప్రారంభించి ఈరోజు సమాచారం ప్రకారం అంటే జూన్ 14వ తారీఖు లోపు దాదాపుగా 25వ తారీఖు జనవరిలో ప్రారంభించిన ఈ పథకం 5,000 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు 57 లక్షల మందికి మాత్రమే 4 ఎకరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి అందినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన చేయడం కొంతమందిలో సంతోషకరమైన వార్తగా కనిపిస్తుంటే మరికొంతమందిలో ఆందోళనకరంగా ఉంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో 2024 యాసంగి సీజన్కి సంబంధించిన పూర్తి స్థాయి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్తో కూడిన ఆ నిధులను ప్రభుత్వం జమ చేస్తామని గతంలో సబ్ కమిటీ నివేదిక మేరకు సాగు భూమికి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. మరి అవి విడుదలవుతాయా కావా అనే ఆందోళన కొందరిలో ఉంది. కొందరిలో ఉన్నది ఏంటి అంటే 25లోగా వానాకాలానికి సంబంధించిన పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లుగా స్టేట్మెంట్ ఇవ్వడం కొంతమందిలో సంతోషకరంగా ఉంది. ఏంటి అంటే ఈ నెల 25లోగా రైతు భరోసా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటనలో తెలిపినట్లుగా చూసుకోవచ్చు. అలాగే పంట తోటలకి సైతం రైతు భరోసాని ఇవ్వాలనే ఆలోచనపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా రఘునాథపల్లె సంబంధిత ఖమ్మం జిల్లాలలో మీడియా సమావేశంలో వారు ప్రస్తావించినట్లుగా పూర్తిస్థాయి స్టేట్మెంట్స్ రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఈ యొక్క రైతు భరోసాని ఈ నెల 25 లోపు పూర్తి చేసి రాబోయే జూలై నెలలో పంచాయతీ ఎన్నికలు, అలాగే ఆగస్టు నెలలో మున్సిపాలిటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో కసరత్తు మొదలుపెట్టినట్లుగా తాజాగా విశ్వసనీయ సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల మధ్య 10 రోజుల్లో గ్యాప్, ఆ తర్వాత జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా, అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు ఉండాలని, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం, అభివృద్ధి పనులలో వేగం పెంచాలి అనే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తిస్థాయి సూచనలు చేసినట్లుగా స్టేట్మెంట్స్ని అయితే మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. సో దీని ద్వారా మీకు అర్థమై ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రక్రియని వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆర్బీఐ నుండి కూడా సుమారుగా 4,000 కోట్ల రూపాయల అప్పు రుణం స్వీకరణ కోసం కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తాజాగా కొన్ని దినపత్రికలలో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో రైతు భరోసాకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.